హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఈ వీడియో అయితే డిసెంబర్ 31 రోజున తీసిన వీడియో అండి. సో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే మా అందరిని అయితే ఇన్వైట్ చేసింది. సో మేమైతే ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా చెల్లి అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసింది. మేము ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా మా చెల్లికి కాల్ చేసి మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు ఇంకా ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేయండి అని చెప్పాను. కానీ మా చెల్లి అయితే లేదు మీరు రండి, ఫస్ట్ మీరు వచ్చిన తర్వాతే అందరం కలిసి ఫుడ్ తిందామని చెప్పేసి అనింది. సో మేము వెళ్ళేసరికి ఎవరు కూడా ఫుడ్ తినకుండా మా కోసం అయితే వెయిట్ చేశారు. సో ఫ్యామిలీలో ఇలాంటి స్మాల్ థింగ్స్ నార్మల్గానే అనిపిస్తాయి, కానీ మనం నిజంగా ఆలోచిస్తే మన కోసం టైం స్పెండ్ చేయడం, ఫుడ్ ప్రిపేర్ చేయడం, మనం వచ్చాక కలిసి తినడానికి వెయిట్ చేయడం, ఇవన్నీ మనకి లవ్ని ఎక్స్ప్రెస్ చేసే బ్యూటిఫుల్ వేస్గా ఉంటాయి కదండి. అందుకే సమ్ టైమ్స్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కన్నా ఇలాంటి మూమెంట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి, అంతే కదా. ఫైనల్లీ మేము అందరం కలిపి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా మరిది అయితే ఫుడ్ అయితే పెడుతున్నాడు. సో ఫ్యామిలీతో కలిసి తిన్నప్పుడు ఫుడ్ టేస్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది కదండి. అండ్ తినేటప్పుడు చాలా కన్వర్జేషన్స్ వస్తాయి, అందరం ఇంకా కలిస్తే ముచ్చట్లు పెట్టుకుంటాము, ఫుల్ జోక్స్, ఇవన్నీ మనం తినే భోజనంలో కూడా ఒక పార్ట్ అయిపోతాయి కదా. సో మేము కూడా అందరం ఇంకా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా లైఫ్లో మనం ఎంత బిజీ అయినా కూడా ఇలా అందరం ఒక దగ్గర కలిసి టైం స్పెండ్ చేస్తే ఆ మూమెంట్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదండి. యాక్చువల్గా ఈ మూమెంట్స్ నుంచి ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నా. మనం సమ్ టైమ్స్ లైఫ్లో చాలా పెద్ద హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తుంటాం కదా. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఉందనుకోండి, ఈ విషయం జరిగినాక నేను హ్యాపీగా ఉంటాను, లేదు అంటే నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఫ్యామిలీతో కలిసి అందరితో కలిసి ఎంజాయ్ చేస్తాను అని మనం ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు వద్దులే, తర్వాత ఎంజాయ్ చేద్దాం అని ఇట్లా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. అట్లా కాకుండా హ్యాపీనెస్ కోసం పర్ఫెక్ట్ మూమెంట్ని వెయిట్ చేయడం కంటే ఇలా అందరం మీట్ అయినప్పుడు ఆ మూమెంట్ని స్పెషల్గా ఫీల్ అయ్యి ఆ ఆర్డినరీ డేస్నే మనం స్పెషల్ మెమొరీగా, స్పెషల్ మూమెంట్గా చేసుకోవాలి, అంతే కదండి. ఎప్పుడో జరగబోయేదానికి ఇప్పుడున్న టైం వేస్ట్ చేసుకునే కంటే మనం ఉన్న టైంని, క్వాలిటీ టైంని మంచిగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇట్లా అయితే అందరం కలిసి ఫుడ్ అయితే తిన్నాము. ఇక్కడ మా మరిది చూడండి, వద్దు అన్నా కూడా అందరికీ ఫుడ్ అయితే వడ్డిస్తున్నాడు. సో ఇంకా ఇట్లా ఫుడ్ తిన్న తర్వాత మా చెల్లి ఇంకా పిల్లలకి మాకు అందరికీ కలిసి చిన్న చిన్న స్మాల్ గేమ్స్ అయితే పెట్టింది. ఇంకా స్మాల్ గేమ్స్ ఆడితే ఆ గేమ్లో విన్ అయిన వాళ్ళకి ఒక చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చిందనమాట. ఇలా అందరం గ్యాదర్ అయినప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటే మనం గెలవడం కంటే కూడా ఎవరు చీటింగ్ చేస్తున్నారు, ఎవరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఆడుతున్నారు, ఎవరు కాన్ఫిడెంట్గా ఆడుతున్నారు, అలాగే ఎవరు సీరియస్గా ఆడుతున్నారు, ఎవరు ఫన్నీ వేలో ఆడుతున్నారు అని ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం కదా. ఇవన్నీ ఇట్లా చూడడంలోనే రియల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుందండి. ఇలా అందరం కలిసి గేమ్స్ ఆడటం, నవ్వుకోవడం భలే ఎంజాయ్ చేసాంలేండి. యాక్చువల్గా మన ఏజ్ పెరిగే కొద్దీ మనకున్న రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. ఇవి మనకు లైఫ్లో ఇంపార్టెంటే, కానీ సమ్టైమ్స్ ఇలా అందరం కలిసి మనం కూడా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసే మూమెంట్ చాలా బాగుంటుంది కదా. సో ఈ గేమ్స్ తర్వాత మా సిస్టర్ కూడా గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చిందన్నాను కదా. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఇయర్లో ఏవైతే అచీవ్ చేయలేదో వాటి గురించి థింక్ చేస్తాం. అలా కాకుండా మనం ఏమైతే అచీవ్ చేసామో, ఏమైతే సర్వైవ్ అయ్యామో అవి కూడా మనం గుర్తు చేసుకుంటే కొంచెం పాజిటివ్ వేలో ఉంటుంది మనకి. మనం నేర్చుకున్న లెసన్స్ని గుర్తు చేసుకోవాలి, మనతో జర్నీ చేసిన వాళ్ళని గుర్తు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇయర్ కోసం గోల్స్ పెట్టుకోవచ్చు.
కానీ ఆ గోల్స్తో పాటు మన మనశ్శాంతిని కూడా మనం చూస్ చేసుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందరం సక్సెస్ కోసం వర్క్ చేయాలి, కానీ ఫ్యామిలీని మిస్ అవ్వకూడదు. మనీ కోసం వర్క్ చేయాలి, కానీ హ్యాపీనెస్ని అస్సలు మర్చిపోవద్దు. ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవాలి, కానీ ప్రజెంట్ మూమెంట్ని మిస్ అవ్వకూడదు. సో ఇవన్నీ లైఫ్లో మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా గేమ్స్ అయితే కండక్ట్ చేసిన తర్వాత మా చెల్లె గిఫ్ట్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ మాకు వచ్చిన గిఫ్ట్స్. సో ఇలా అయితే మేము పార్టీని అయితే ఎంజాయ్ చేసాము. సో ఇలా అందరినీ ఇన్వైట్ చేసి ఇంత మంచి బ్యూటిఫుల్ మెమొరీస్ని మాకు ఇచ్చినందుకు మా సిస్టర్కి అయితే చాలా పెద్ద థ్యాంక్స్. సో ఈ వీడియో అయితే నేను యూట్యూబ్లో అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే రేపు ఎప్పుడైనా చూసినప్పుడు మేము అందరం ఇంత బాగా ఎంజాయ్ చేసామా అని మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.